అబ్బాబ్బాబ్బా ఏం పిల్లలు అసలు ఈ పిల్లలతోటి చేస్తున్నా ఒక్క మాట కూడా చెప్పినట్టు వినరు. ఏమైంది పొద్దున్న ఎవరిని తిడుతున్నావు? ఏ పిల్లలే అసలు చెప్పినట్టు వింటారా? మీ పిల్లనా? అసలు మా పిల్ల అయితే మరీనే బాబు ఏ మాట వినదు. అసలు మా పిల్ల అయితే ఎంత అదృష్టమో, అట్లాంటి పిల్ల నాకు పుట్టింది. అంత మంచి పిల్ల. అవునా? పొద్దున్నే అసలు నేను లేపినా లేపకపోయినా 7ంటికే లేచి కూర్చుంటదే. చెర్లి లేమ్మా. ఇప్పుడు పిలుస్తుంది ఏంటి? ఇంకా 10గా. అవునా? మా చెల్లి భలే డిసిప్లిన్. అసలు పిల్లలు ఈ రోజుల్లో పిల్లలు, ఆ పక్కింటి పిల్లలు ఎదురింటి పిల్లలు వస్తారే, పొరపాటున కింద ఏదైనా వస్తువు ఉందనుకో కాస్త తీసి పక్కకు పెట్టచ్చు కదా, అసలు తీయనే తీరు. మా చెల్లి అయితే అక్కడుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని తీసేసి పైన పెట్టుద్ది. మా ఇంట్లో అయినా పక్కింట్లో అయినా. ఇప్పుడు నేను తీయాలా? మమ్మీ వచ్చేటప్పుడు తీసుకుంటారులే. కింద పడితే ఆమెనే తీస్తా. అంత మంచి పిల్ల. మా పిల్ల అయితే క్వాలిటీస్ ఇటు చూసుకుంటే అటు వెళ్ళిపోతుంది. అసలు ఈ రోజుల పిల్లకి నడుమే వంగదు. అసలు ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను అనుకో, రిమోట్ అక్కడ ఉంది అనుకో, పాపం అదే అర్థం చేసుకొని తెచ్చి నాకు ఇస్తుంది. కింద పడ్డ వంగి తీసిస్తుంది. ఇప్పుడు పిల్లలకు నడుము వంగుతుంది. నానే టీవీ చూడాలని ఉంది. టీవీ రిమోట్ ఏది? ఓ అక్కడ ఉందా? దీనికోసం ఇప్పుడు నేను వంగాల? కాలుతో తీసేద్దాంలే. పండగ పూట అయితే వద్దమ్మా, ఇరిటేషన్ ఉంటదన్న లంగా జాకెట్ వేసుకొని పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉంటదే. వేరే పిల్లలు ఉంటారు, మమ్మీ కుచ్చిపోతుంది, ఇరిటేషన్ ఉంది, గాలాడట్లే, ఫ్రీగా లేదని తీసేసి నైట్ డ్రెస్ లేదు దిగుతారా. మా పిల్ల అయితే అసలు పట్టు డ్రెస్ లోనే పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉంటది. అసలు బంగారు పిల్ల. అసలు రేపు మన ఇంట్లో వ్రతం ఉంది, అందరు వస్తారు. ఇట్లా ప్యాంట్ షర్ట్లు కాకుండా కాస్త పద్ధతిగా లంగా జాకెట్ వేసుకో. అర్థమైందా? ముందే చెప్తున్నా. పట్టు లంగాలు జాకెట్లు నాకు సెట్ అవ్వవు. నేను జీన్స్ ప్యాంట్ వేసుకుంటే నాకు కంఫర్ట్, నాకు మెయిన్ ఇంపార్టెంట్. అసలు నా చేతికి టిఫిన్ తెచ్చిస్తుంది తినమని, ఏదైనా సరే నా చేతికి తను తెచ్చిస్తుంది తినమని. అంత మంచి బిడ్డమ్మ. నా బిడ్డని కాదు కానీ ఎంత బంగారు తల్లో నా బిడ్డ. మమ్మీ ప్లేట్ ఇవా? ఇక్కడనే ఉంది కదా, వంగి తీసుకోవచ్చు కదనే. ఇప్పుడు అంత దూరం ఎవరు వంగుతారు? తీసుకొని చేతిలో పెట్టి. దున్నపోతు మొక్కండి, కనీసం ఎదురున్న ప్లేట్ కూడా తీసుకోదు. ఏం పిల్లను అసలు ఇప్పుడు పిల్లలు మన ఇంట్లో చేసే హెల్తీ టిఫిన్స్ తింటారానే? ఎన్ని క్వశ్చన్స్ చేస్తారు. మా పిల్ల అయితే ఇడ్లీ పెట్టినా, దోశ పెట్టినా, పెసరట్టు పెట్టినా, ఇట్లా ఈ పిజ్జా పెట్టి మమ్మీ, బర్గర్ పెట్టి అట్లా అనే కాలం పిల్లలు, ఈ కాలం పిల్లలు అట్లా అంటారు కదా. అనే అనదే, ఇడ్లీయే తింటది. మమ్మీ ఆకలి అవుతుంది, లంచ్ ఏంటి? సాంబార్ రైస్ తీసుకురానా? ఎప్పుడు సాంబార్ రైస్, టమాటా, పులిహోర ఇదేనా? పిజ్జా బర్గర్ ఆర్డర్ పెట్టొచ్చుగా. ఓన్ మూసుకొని సాంబార్ రైస్ చేసా, పెట్టిన తిను. ఎప్పుడు సాంబార్ రైస్, నేను పిజ్జానో బర్గరో ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుంటా. చావు నీ కర్మ. జంక్ ఫుడ్డే దీన్ని 24 గంటలు. నాకెందుకు? అసలు ఏ పని చెప్పినా ఎదురు చెప్పదు. ఇట్లా ఏదైనా బయటికి వెళ్ళి ఏది తీసుకురామ్మా అంటే ఇట్లవే అట్లా తీసుకొస్తుంది. పాల ప్యాకెట్ అయిపోయినట్టుందిగా. చెర్లి కాస్త పాల ప్యాకెట్ తీసుకురామ్మా, చాయ్ పెట్టుకుందాం, పాలు అయిపోయాయి. ఇప్పుడు నీకోసం లేచి నేను బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ తెచ్చి నీకు ఇవ్వాలా? ఇంత సీన్ లేదు. ఒక్కరోజు టీ తాగకపోతే నష్టం ఏం లేదు. లైట్ తీసుకో. ఎంత బంగారు తెల్లమ్మ మా బిడ్డ అయితే. అసలు చేస్తుందా అంటవేంది? పనే చేస్తుంది. దాని చదువుకోవడమే కాకుండా ఇంట్లో పనులు కూడా చేస్తుంది. చెర్లి తల్లొప్పిగా ఉంది, కాస్త ఇల్లు ఊడవమ్మ, చెత్తగా ఉంది. ఇప్పుడు ఎవరు ఊడుస్తారు? రేపు పొద్దున్న నీకు మంచిగా అవుద్ది కదా, అప్పుడు ఊడ్చుకో. ఒక్కరోజు ఇల్లు ఊడిపోతే ఏం కాదు. ఎంత అదృష్టవంతురాలివే నువ్వు. అసలు బంగారు తల్లి పుట్టింది. నేనేంది మా పిల్లని మరి ఇంత ఘోరంగా పెంచుతానా? వాళ్ళ పిల్ల కూడా అన్ని పనులు చేస్తుందట, జంక్ ఫుడ్ తినదట, ఎన్ని విచిత్రమైన క్వాలిటీస్ చెప్తుంది. అందులో ఒక్క క్వాలిటీ కూడా లేదు మా పిల్లకు. నేను నేర్పుకోవాలి పిల్లకు. వెళ్ళొస్తానే. ఏమైంది? మళ్ళీ వస్తానే. సరే నాకు కూడా పని ఉంది. దున్నపోతు మోకంది, ఒక్క పని చేయదమ్మా. ఏం పిల్లనో ఏమో అసలు.